హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూస్తున్న దేవాలయం ఇళ్ళపల్లి శివాలయం అండి. ఈ శివాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే కొత్తగా నిర్మించబడింది. అలానే 108 స్తంభాలతో ఉన్న శివాలయం అండి. ఒక్కొక్క స్తంభం మీద 108 శివలింగాలు ఉంటాయండి. ఈ 108 స్తంభాలకి కోరుకొని నీళ్లు పోస్తారు కిందండి. నీళ్లు పోసిన నీళ్ళన్నీ శివాలయంలో గర్భాలయంలో ఉన్న శివలింగం దగ్గరికి వెళ్తాయి అని అన్నారు. కానీ నేను చూసినంత వరకు ఇక్కడ ప్రతి స్తంభం దగ్గర ఎవరు నీళ్లు పోస్తున్నారో అవన్నీ కిందకే వచ్చేస్తున్నాయండి. అవి తిరిగి మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మన కాళ్ళ కిందకే ఆ వాటర్ వస్తున్నాయి. కొంచెం గుడి ట్రస్ట్ వాళ్ళు కొంచెం ఇది చూసుకుంటే బాగుందని నా ఒపీనియన్. అలానే ఇంకొకటి ఏంటంటే శివాలయం నుంచి లోపల గర్భాలయం కాకుండా బయట నుంచి స్వరంగ మార్గంలో ఉంటుందండి. ఆ మార్గం గుండా వెళ్తే వెంకటేశ్వర స్వామి ఉంటారండి. విగ్రహం చాలా బాగుంది ఆ విగ్రహం అయితే చూడడానికి. కానీ వెళ్ళేటప్పుడు లైట్స్ ఉండవు. మన ఫోన్ లైట్స్ అయినా టార్చ్ లైట్స్ వేసుకుంటూ లోపల వెళ్ళాలి. ఒక స్వరంగ మార్గంలానే ఉంటుంది చిన్నగా, కానీ లోపలికి వెళ్తే చాలా బాగుంటుందండి. మీరు కూడా దర్శించుకోండి.